హాయ్ అండి, నేను మీ డాక్టర్ అహ్మద్ కాసిం, న్యూమరాలజిస్ట్. నమస్తే. కాస్త లేట్ అయిందండి. ఏంటంటే వర్క్ టెన్షన్స్ వల్ల నేను కాస్త ఆలస్యంగా వీడియో తీయడం జరిగింది. సో మన్నించాలి. నేను ఈ వీడియో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఒక చిన్న ఆవేదన. కొల్లుట్ల మాధవి లత పాపం ఈవిడ నాకు ఫోన్ చేసి, సార్ మీరు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయరు, మీ అసిస్టెంట్లు లిఫ్ట్ చేస్తారు, సార్ బిజీగా ఉన్నారని చెప్తారు అని చాలా ఆవేదనతో కాల్ చేసి మాట్లాడారు. సో నేను యాక్చువల్గా నా వీడియోస్కి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఎందుకంటే నాకు ఎవరైతే కామెంట్ చేశారో ఆ కామెంట్ చేసిన తర్వాత ఒక గంటకు 2 గంటలకు లేకపోతే సాయంత్రానికి అయితే రేపు మరుసటి రోజుకు నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. రిప్లై ఇవ్వకుండా ఏమి ఉండను. అలాంటిది ఇంకా చాలా మాట్లాడారు. ఇవన్నీ ఇప్పుడు అది కరెక్ట్ కాదు కనుక ఎంత ఆవేదన వ్యక్తం చేసింది మరి ఏంటి అని నేను కాల్స్ను ఎప్పుడు చేసింది ఏంటి అనేది నేను వెరిఫై చేసిన. ఆమె నాకు ఎక్కడ కూడా కాల్ చేసింది లేదు. ఇదే ఫస్ట్ టైం. పోనీ నా వీడియోలో ఏమన్నా కామెంట్ చేసిందా అని చెప్పి చూస్తే అసలు ఆ పేరు గల వాళ్ళు కానీ వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా చూడటం స్టార్ట్ చేసింది. ఎక్కడ కూడా ఆవిడ కామెంట్ చేసినట్టు కానీ, న్యూ క్లయింట్ అనుకుంటా. సో ఆమె నేమ్ కరెక్షను ఎక్కడో చేయించారు. సో అది వర్కౌట్ కాక వాళ్ళలాగే నన్ను కూడా కామెంట్స్లో ఫోన్ కాల్ చేసి నానా ప్రార్థాంతం చేశారు. మా మాధవలత గారు, నేను నా వీడియోలో ఎవరైనా కామెంట్ చేస్తే నేను ఎమ్మటే రెస్పాండ్ అవుతాను. ఇంకో విషయం ఏంటంటే మీకు తెలియంది, ఫోన్ నా దగ్గరే ఉంటుంది. ఓన్లీ అపాయింట్మెంట్ వరకే నా అసిస్టెంట్లకి వెళ్తుందమ్మా. ఫోన్ ఎప్పుడూ నా దగ్గరే ఉంటుంది, నా జేబులో ఉంటుంది, నా పక్కనే ఉంటుంది. ఒక అపాయింట్మెంట్ ఇవ్వాలంటే వేరే ఫోన్ నుంచి మీకు అపాయింట్మెంట్ వస్తుంది, ఆఫీస్కైనా. సో కాబట్టి మీరు అంతా ఆవేశపడ్డారు. సో ఇక మీరు ఫస్ట్ టైం నాకు చేసింది. సో ఇంక ఇప్పుడు కూడా అలా మాట్లాడుద్దామా. దానిలో లిఫ్ట్ చేయకపోవటానికి కారణాలు ఏమి ఉండవు. ఎందుకంటే మేము ఇవాళ కాకపోయినా రేపైనా మా కామెంట్సే కదమ్మా. ఆలోచించండి, మీరు ఇచ్చే కామెంట్సే మాకు బలం. అది మంచి అయినా చెడైనా. చెడు ఉందనుకోండి, మేము కాస్త మార్చుకోవటానికి ప్రయత్నిస్తాం, మా స్టైల్స్ మేము మార్చుకోవడానికి ప్రయత్నిస్తాం. లేదు మంచి ఉందనుకుంటే సంతోషపడతాం, ఇంకేమైనా మెరుగ్గా నేనేమైనా వీడియోలు చేయాలా అని. అంతేగాని సో మీరు ఎందుకు అలా ఫోన్ చేశారో నాకు అర్థం కావట్లేదు. సో మీరు ఎక్కడైనా నేమ్ కరెక్షన్ చేసి ఉంటే వాళ్ళని అడగాలి, కానీ నన్ను అడగకూడదు. ఎందుకంటే నేను ఫస్ట్ టైం మీరు నాకు కాల్ చేయటం, అది నేను వెరిఫై చేశాను మొత్తం. సో పోనీ సరే, ఓకే. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, నా వీడియోలో ఎక్కడైనా పొరపాటు జరిగితే నన్ను మనస్ఫూర్తిగా క్షమిస్తారని కోరుకుంటున్నాను. అంటే ఈ 2026 ఎలా ఉంటుందనే దానికంటే కూడా మనం ఏం చేంజ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను మొత్తం ఇది చేస్తున్నాను. ఈ వీడియో చూసే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ అండి, మీరు నా వీడియో ఎవరైతే చూస్తారో వాళ్ళందరూ ఎక్కడి నుంచి చూస్తున్నారనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. విజయవాడ అయితే విజయవాడ, గుంటూరు అయితే గుంటూరు, ఏలూరు అయితే ఏలూరు, చీరాల అయితే చీరాల, బాపట్ల అయితే బాపట్ల, ఇలా కామెంట్ సెక్షన్లో తెలియజేయడానికి ప్రయత్నించండి. ఈ 2026లో మీ అందరికీ పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వారికి మీ అందరికీ ఆ శ్రీనివాసుడు భోగభాగ్యాలు, ఆయుషారోగ్యాలు, అష్టైశ్వర్య వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం సబ్జెక్టులోకి వెళ్ళిపోదాం. ఈ 2026లో ఎవరెవరికి బాగుంటుంది, ఎవరెవరికి ఇబ్బంది కలుగుతుందనే విషయం తీసుకుంటే, ముందు ఫస్ట్గా మనం అగ్రరాజ్యాల గురించి తీసుకుంటే, ఈ 2026లో అంటే అగ్రరాజ్యాలైనటువంటి అమెరికా కానీ, చైనా కానీ, బ్రిటన్ కానీ, రష్యా, ఫ్రాన్స్ ఇలాంటి అగ్రదేశాలు తీసుకుంటే కాస్త యుద్ధానికి సంబంధించినటువంటి ఇయర్స్ ఉంటాయి. అంటే వాయుమార్గంలో కానీ జలమార్గంలో కానీ కాస్త యుద్ధానికి దారితీస్తుంది, ఇంకా ఎక్కువ అవుతుంది. తర్వాత బంగారం చాలా కొనడానికి కూడా ఇబ్బంది ఉంటుంది. ఆ తర్వాత రాబోయే రోజుల్లో
ముందు ముందు రాబోయే రోజుల్లో బంగారానికి వాల్యూ పూర్తిగా తగ్గిపోయి అది ఎందుకు పనికిరాని వస్తువుగా మారుతుంది. నోట్ చేసుకోండి ఇదంతా. ఎందుకంటే ఈరోజు కాకపోయినా రేపైనా బంగారానికి పూర్తిగా వాల్యూ తగ్గిపోతుంది. ఆ బంగారం దేనికి పనికిరాదనమాట. సో ఇప్పుడున్న వాల్యూ నెక్స్ట్ ఉండదు. కాబట్టి బంగారం కొనే ముందు, పెట్టుబడులు పెట్టే ముందు కాస్త ఆలోచించండి. తర్వాత గ్యాస్కి సంబంధించింది, పెట్రోలియం సంబంధించింది ఏదైనా ఉంటే కొన్నాళ్ళకి గ్యాస్ పూర్తిగా ఇళ్లల్లో మాయమవుతుందండి. ఎందుకంటే గ్యాస్ని వినియోగించడం తగ్గిస్తారు. కాబట్టి గ్యాస్ కూడా మనకి ప్రాబ్లం అవుతుంది. వెనకటి రోజులు వస్తాయి, కట్టెల పొయ్యి అని, అలా కొద్దిగా టెక్నాలజీ వస్తుంది. తర్వాత ఏఐ టూల్స్, ఈ ఏఐ టూల్ వల్ల రాబోయే రోజుల్లో చాలా చాలా ఇబ్బంది కలుగుతుంది. సో గవర్నమెంట్ దాన్ని కొన్ని విభాగాలని బ్యాన్ చేయడం జరుగుతుంది. తర్వాత ఈ కరెన్సీకి సంబంధించిన వాటిల్లో ఆర్థికంగా కొన్ని మార్పులు చేర్పులు జరుగుతాయి. ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి కానీ ఎవరిని కించపరచడానికి చేసింది కాదండి. కేవలం నా అనుభవంతో నేను నేర్చుకున్నటువంటి గణితము, నా గురువులు నాకు నేర్పినటువంటి విద్యతో నేను ఈ వీడియో చేయటం జరుగుతుంది. కాబట్టి అందరూ అనితా భావించొద్దు. నమస్తే. అయితే తర్వాత ఆక్వా రైతులు ఉన్నారు కదా, ఈ ఆక్వా రైతులకు అంటే ఆక్వా అంటే చాలామందికి తెలియదండి. చేపల చెరువుకు సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ ఆక్వా రైతుల కిందకు వచ్చేస్తారు. భారీగా నష్టపోయే అవకాశాలు ఉంటాయి ఈ సంవత్సరం. తర్వాత అలానే వ్యవసాయ ఉత్పత్తుల గురించి మనం ఆలోచిస్తే అది వరి కావచ్చు, ఇంకేదైనా పత్తి కావచ్చు, మొత్తం ఏదైనా కావచ్చు, మనకి ఇబ్బంది అంటే రైతుకి గిట్టుబాటు ధర లేకుండా ఇబ్బంది పడతారు. తర్వాత ఈ వర్షాభావం వల్ల ఈ సంవత్సరం చలి ఎక్కువే ఉంటుంది, వర్షాలు ఎక్కువ ఉంటాయి, ఆ తర్వాత భూకంపాలు ఎక్కువ ఉంటాయి, వరదలు ఎక్కువ ఉంటాయి. వీటి వల్ల పంట నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి పంట వేసేటప్పుడు కాస్త ముందు వెనక ఆలోచించి ఎంత వేయాలి, ఏం చేయాలి చూసుకొని మీరు ముందుకెళ్ళండి. అంతే కదప్ప ఎకరాలు వందల ఎకరాలు వేసుకొని నష్టపోవద్దండి. ఆల్రెడీ ఇప్పుడే పొగాకు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలానే రాబోయే రోజుల్లో చాలా చాలా ఇబ్బంది ఉంటుంది. ఈ సంవత్సరం మొదలైతే రాబోయే రోజుల్లో చాలా చాలా ఆర్థికంగా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఏదైనా తీసుకోవాలి, తినాలి అంటే ఇబ్బంది పడతామండి. సో అలాంటి టైం రాబోతుంది, ఘోరంగా ఉండబోతుందండి. రాబోయే రోజుల్లో మనకి ఆర్థికంగా ఇబ్బంది పడే అవకాశం ఉన్నాయి. కాబట్టి మనం ముందుగానే జాగ్రత్త పడదాం. ఓకే అండి. అంటే నా మాటల్లో మీకు ఎంతవరకు అర్థమైంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ చూస్తే ఈ సంవత్సరం పంటలకు వచ్చేస్తే తెలుగు పంటలకు సంబంధించి ఏదైనా సరే అధికమైనటువంటి రేట్లు ఉంటాయి. పత్తి కావచ్చు, ధాన్యం కావచ్చు, తర్వాత ఇంకా వైట్కి సంబంధించిన ఏదైనా పాలు కావచ్చు, ఇలాంటివన్నీ పాలు, పెరుగు ఉత్పత్తులు, రైసు, తర్వాత పత్తి, మిర్చి కూడా రేటు ఉంటుందండి ఈ సంవత్సరం. కానీ పండాలి కదా. సో వీటికి సంబంధించిన ఆయిల్ సంబంధించినవి ఎన్నిటికి కూడా రేట్లు ఉంటాయి. ఫర్నిచర్కి కూడా చాలా వరకు రేటు ఉంటుంది. కాబట్టి ఏదైనా ఈ సంవత్సరం నేను చెప్పిన వాటిలో అధికమైన రేట్లు ఉంటాయి, జూట్ కానీ. కాబట్టి సోదరులారా, ఈ సంవత్సరం మీకు చాలా నేర్పుతుంది. అంటే నేను అందరినీ వ్యతిరేకించడం కాదండి, మనకి నేర్పేది ఈ సంవత్సరం బడ్జెట్ అంటే ఏంటి, ఎలా ఖర్చు పెట్టాలా, ఎంత తీసుకోవాలి, ఎంత తినాలి అనేది ఈ సంవత్సరం మనకి చాలా చాలా నేర్పిస్తుందండి. సో ఇవన్నీ అనుభవంలోకి తీసుకొని 2027లో ఎలా ఉండాలో అప్పుడు ఆలోచిద్దాం. సరే, ఇప్పుడు ఎవరికి బాగుంటుంది ఏంటి అనేది మనం ఇప్పుడు ఈరోజు ఆలోచిస్తాం. ఈ 2026లో ఏ తేదీన పుట్టిన వాళ్ళకి బాగుంటుందంటే 1, 10, 19, 28 ఈ తేదీలు పుట్టిన వాళ్ళకి చాలా వరకు అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే 1 అన్న ఈ సంవత్సరానికి కూడా 1 అధిపతి అవుతుంది. సో దానికి ఆధిపత్యం వహించేటువంటి గ్రహం కూడా సూర్యుడే. కాబట్టి 1 అంటే రాజు అన్నమాట, కింగ్. శాసనం ఇస్తాడే కానీ శాసనాలు తీసుకోడు. కాబట్టి కాస్త రాజకీయ పరంగా చూస్తే
రెండు తెలుగు రాష్ట్రాల్లో అగ్రనేతలు అంటే అది సీఎం కావచ్చు, పిఎం కావచ్చు, పెద్ద పెద్ద పోస్టులు ఉన్నవాళ్ళు, రాజకీయ నాయకులు కావచ్చు, మార్పులు చేర్పులు జరుగుతాయి. ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడేటువంటి అగ్ర నాయకులు ఉన్నారు, మేధావులు. వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళ ఆరోగ్యాన్ని గురించి జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుకుంటున్నాను. తర్వాత 4, 13, 22, 31 ఈ తేదీలో పుట్టిన వాళ్ళకి కూడా చాలా చాలా బాగుంటుందండి. వీళ్ళు రాజ్యాన్ని వెళ్తారు. ఈ 1వ నెంబర్కి సంబంధించిన వాళ్ళు, 4వ నెంబర్కి సంబంధించిన వాళ్ళు రాజ్యాన్ని వెళ్తారండి. డబ్బు ఎలా సంపాదించాలనేది వీళ్ళు బాగా తెలుసు. ఎంత బాగా అంత మాటలతోనే జనాల్ని మాయ చేస్తారు. అందువల్ల ఏంటంటే వీళ్ళు చాలా చాలా అద్భుతంగా రాణిస్తారు. సో డబ్బు వ్యాపారంలో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, లేదా ఇంకేదేమైనా చేస్తున్నా కూడా వీళ్ళు చాలా చాలా టాలెంటెడ్ పర్సన్స్ అనమాట. సో వీళ్ళు అన్యాయం అనేది సహించరు, ముక్కు సూటిగా వెళ్తారు. కాబట్టి వీళ్ళకి కాస్త సమస్యతో పాటు డబ్బు సంపాదన కూడా ఉంటుంది. తర్వాత 5, 14, 23 ఈ తేదీలో పుట్టిన వాళ్ళు కూడా వ్యాపారంలో ఉన్నవాళ్ళు, బిజినెస్లో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అద్భుతమైనటువంటి బిజినెస్ ఈ సంవత్సరం వీళ్ళకి మంచి లాభాలతో వస్తుంది. ఆకస్మికమైనటువంటి ధన లాభం ఉంటుంది వీళ్ళలో. కాబట్టి 5వ నెంబర్ వాళ్ళు కూడా అద్భుతంగా ఈ సంవత్సరం ముందుకెళ్తారు. తర్వాత 9, 18, 27 చాలా చాలా ఇంపార్టెంట్ విషయం దీంట్లో దాగి ఉందండి. ఇప్పుడు ఎవరైతే రియల్ ఎస్టేట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ సంవత్సరం ఊపిరి పీల్చుకోవచ్చండి. చాలామంది పడిపోయింది అంటున్నారు. నాకు తెలిసి ఇప్పుడు ఈ సంవత్సరంలో కాస్త వీళ్ళకి అన్నం పెడుతుంది, ఫుడ్ పెడుతుందండి. ఈ 9వ నెంబర్లో పుట్టినవాళ్ళు ఖచ్చితంగా వీళ్ళు మంచి పొజిషన్కి రాగలరు, కాస్త డబ్బుని వెనకేసుకుంటారు. కాబట్టి ఈ 9, 18, 27 ఏ తేదీలో అయితే పుట్టారో, ఈ తేదీలో అయితే పుట్టారో వీళ్ళకి ఈ సంవత్సరం కాస్త బాగుంటుంది. సో ఫైనాన్షియల్గా బాగుంటుంది. అది కాస్త ఇల్లు అవన్నీ కట్టుకుంటారు, కారు వాహనాలు అవన్నీ కొంటారు. కాబట్టి వీళ్ళకి ఇబ్బంది లేదు. తర్వాత ఈ సంవత్సరము ఎలా ఉంటుందంటే చాలామంది ఈ డబ్బు మిగతా ఇక డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన వాళ్ళందరికీ ప్రాబ్లం ఉంటూనే ఉంటుంది కదా, డబ్బు కొరత ఉంటుందండి ఈ సంవత్సరం. మన ఇండియాలో ఆర్థిక సమస్య ఉంటుంది. అయితే మరి ఇప్పుడే కదండి మీరు బాగుంటుందన్నారా, ఎవరికి బాగుంటుందో మీరు ఒకసారి చూసుకోండి. నేను ఒక చెప్పాను కదా, ఆ డేట్లు పుట్టిన వాళ్ళకి బాగానే ఉంటుంది, వీళ్ళు రాజ్యం వెళ్తారండి. కాకపోతే మిగతా వాళ్ళకి ఎలా ఉంటుందో అనేది ఒక్కొక్కరు డేట్ ఆఫ్ బర్త్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. అయితే ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాం, దేశం ఆర్థిక పరిస్థితిని ఎదుర్కొంటుంది అంటున్నాం. ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటుంది, డబ్బు ఇబ్బంది, ఉద్యోగస్తులకు జీతాలు, ఇవన్నీ చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఉద్యోగస్తులతో ప్రాబ్లం వస్తుంది, చాలా చాలా అప్పుల పాలవుతుంది మన తెలుగు రాష్ట్రాల్లో. సాంకేతికపరమైనటువంటి లోపాలు బయటపడతాయి. సాంకేతికపరమైన సైన్స్ టెక్నాలజీతో దొంగతనాలు జరుగుతాయి. ఇలా ఘోరాతి ఘోరంగా మనకి ఈ సంవత్సరం ఉంటుంది. ఎందుకంటే టెక్నాలజీ పెరుగుతుందండి. ఎప్పుడైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామో అప్పుడు టెక్నాలజీ పెరుగుతుంది. అందువల్ల ఏంటంటే కాస్త ఇంటి హౌస్ హోల్డర్స్ ఎవరైనా ఉన్నాయి వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. నైట్ ఈ సంవత్సరం క్రైమ్ రేటు కూడా పెరుగుతుందండి. కాబట్టి చాలా ఛాలెంజెస్ ఈ సంవత్సరం చూస్తాము మనం. చాలా చాలా రాజకీయ పరంగా అగ్రనేతల మార్పులు ఉంటాయి. సినిమా ఇండస్ట్రీ గురించి చాలా అడిగారు. సినిమా ఇండస్ట్రీ ఈసారి చాలా చాలా ఇబ్బంది పడుతుందండి. రకరకాలుగా నిందలు మోయాల్సి వస్తుంది. అగ్ర హీరోలు కూడా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. చిన్న గొడవలకు కూడా పట్టుదలతో పోయి పెద్ద గొడవలు చేసుకొని కోట్లాటలతో జైలుకి వెళ్ళి ఇబ్బంది పడేవాళ్ళు ఈ సంవత్సరం చాలామంది ఉంటారు. రాజకీయ పరంగా కావచ్చు, సాధారణంగా కావచ్చు, సొంత బంధువర్గంలో కావచ్చు, ఇలా కొన్ని సమస్యలకి ఊరికనే సందర్భ లేకుండానే గొడవలు జరిగి చాలా పెద్ద సమస్యలు అయ్యే అవకాశం ఉన్నాయి. తర్వాత మతాలు, జాతీయవాదం పేరుతో ఘర్షణలు జరుగుతాయండి. చాలా వరకు మనకి ఈ ఫ్లైట్ యాక్సిడెంట్స్,
తర్వాత నౌకల మునిగిపోవటం కానీ, నాకు తెలిసి నా గణితంలో ఒక పెద్ద నౌక ప్రమాదానికి గురవుతుందండి. ఫ్లైట్స్ కూడా చాలా వరకు ప్రమాదానికి గురయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత ఈ రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ జరిగే ఈ సంవత్సరం కనబడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా పోలీసు వారి ట్రాఫిక్ రూల్స్ను పాటించి మనం ముందుకెళ్దాం. ఎందుకంటే పోలీసు వారు మనకి ఎంత సబ్జెక్ట్ ఇస్తున్నారంటే అంత సబ్జెక్ట్. హెల్మెట్ పెట్టుకోమంటున్నారు, ట్రాఫిక్ రూల్స్ పాటించమంటున్నారు. అది ఎవరి కోసం? మన కోసమే కదండి. మనం ఒక గంట ప్రయాణం కోసం ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఆపితే మనం చీదరించుకుంటున్నాము, తిడుతున్నాము వాళ్ళని. వాళ్ళు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 వరకు ట్రాఫిక్ చేస్తున్నారు కదా, వాళ్ళు ఎంత బాధపడుతూ ఉండాలా? ప్రతి ఒక్కరికి చెప్తూ ఉంటున్నారు. సో పోలీసు వారితో సహకరించి ట్రాఫిక్ రూల్స్ని పాటించి పోలీసు వారితో సహకరించండి. ఎందుకంటే మన కోసం వాళ్ళు చాలా చాలా సాక్రిఫైస్ చేస్తున్నారండి. సో వాళ్ళ కోసమైనా మనం మారుదాం. హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకుందాం, వేగాన్ని తగ్గిద్దాం. కాబట్టి నా వీడియో మీకు నచ్చింది అనుకుంటే, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నేను మీ డాక్టర్ అహ్మద్ కాసిం. నమస్తే.